ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో కడప జిల్లా బిక్కోడూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ జె శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీ జరుగుతున్న PMSMA కార్యక్రమం అనేది గర్భవతులకు ఒక వరం లాంటిది. ఈ రోజున ప్రతి గర్భవతులకు అన్ని రకాల పరీక్షలు జరిపి హై రిస్క్ ఉన్న గర్భవతులను గుర్తించి తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన గర్భవతులకు బిక్కోడూరు టీడీపీ సీనియర్ నాయకుడు రామచంద్రారెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిక్కోడూరు మండల హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఉదయ్ కిరణ్, PHN పుష్పాంజలి, అలాగే సూపర్వైజర్ విలియం, ANM వారు మరియు ఆశా వర్కర్లు, హాస్పిటల్ సిబ్బంది మరియు APCJHRPF కడప డిస్టిక్ ప్రెసిడెంట్ సి తిరుపాలయ్య, సెక్రటరీ M శంకర్, వైస్ ప్రెసిడెంట్ K చెన్నయ్య, స్టేట్ మెంబర్ N చందు మరియు ఆట్లూరు మండల వైస్ ప్రెసిడెంట్ సి ఎల్లయ్య, మెంబర్స్ సందీప్ కుమార్, M సుబ్బారాయుడు మరియు బిక్కోడూరు మండల వైస్ ప్రెసిడెంట్ K నారాయణ తదితరులు పాల్గొన్నారు. మనసు పెట్టి పనిచేస్తున్నారనేది మాకు అర్థమైంది. ఎందుకు అంటే ఈ రోజుల్లో మా జీతం మాకు వస్తుంది, మా పని మేము చేస్తున్నామని చేసుకుని వెళ్ళిపోయేటోళ్ళు చాలా మంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మనకు మెరుగైన వైద్యం దొరుకుతుందా దొరకదు అనే అపోహ లేకుండా ఇక్కడికి వచ్చి మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని ఇక్కడ చూపించుకునేందుకు మీరు ఇక్కడికి వస్తున్నందుకు కూడా మీకు కూడా చాలా చాలా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాం. మొట్టమొదటిగా మన దేశ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనేది 2016 సంవత్సరంలో జూన్ 9వ తారీఖు నాడు అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలము తమ యొక్క హాస్పిటల్ పరిధిలో మాత్రమే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అందులో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ఒక హాస్పిటల్లోనే కాకుండా అక్కడక్కడ ఎవరైతే బస్సు సౌకర్యాలు లేక మారుమూల ప్రాంతాలలో పలు రకాలైనటువంటి వ్యాధులతో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష ప్రోగ్రాము ఇదంటే కాన్పు గర్భవతి అయినప్పటి నుంచి వాళ్ళు డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళు మాతృత్వముతో ఎవరు బిడ్డ తల్లి ఎవరు మరణించకూడదు. మెటర్నిటీ డెత్, ఇన్ఫెంట్ డెత్ అంటే ఏ తల్లి కానీ గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పోయేంత వరకు తల్లి మరణించకూడదు. పుట్టే బిడ్డ కానీ ఆరోగ్యంగా పుట్టాలా అని ఈ ప్రోగ్రాం ప్రధానమంత్రి గారు పెట్టినారు. అంటే మనము ఇప్పుడు ఏం చేస్తాము, నెల దాటినప్పటి నుంచి ఇంట్లో కొన్ని సమస్యల వలన మనం హాస్పిటల్ చెకప్స్ చూసుకోకుండా ఉంటాము. కొందరు ప్రైవేట్ హాస్పిటల్కి పోయే శక్తి ఉన్న వాళ్ళు పోతారు, కొందరు గవర్నమెంట్ ఆ శక్తి ఉన్న వాళ్ళు పోతారు. ఈ ఏది కొనోళ్ళు ఎట్టయినా సరే 9 నెలలు అవుతానే మనము డెలివరీ అవుతాము అనే వాళ్ళు కొంతమంది అంటారు. అందుకోసం మన ప్రధానమంత్రి గారు ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రాం వల్ల ప్రతి నెల 9వ తారీఖు పెడితే ఉచితంగా కదా అన్ని పరీక్షలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు, మనం పోయి అక్కడ చేయించుకోవచ్చని గర్భవతులకు మా ఆశా వాళ్ళు కానీ, మా ANMs కానీ, మా MLHs కానీ ఎవరైనా మోటివేషన్ చేసి ప్రతి నెల 9వ తారీఖు హాస్పిటల్కి తీసుకొస్తామని. ఇట్లా తీసుకురావడం వల్ల ఏదైనా ఐరిస్క్ గర్భవతులు అంటే గర్భవతి పొట్టిగా ఉన్నామో ఐరిస్క్ వస్తుంది. తర్వాత బ్లడ్ తక్కువ 6 గ్రాములు 7 గ్రాములు ఉన్న వాళ్ళు ఐరిస్క్ కిందకి వస్తారు. ఫస్ట్ సిజరీన్ అయ్యి ఈ యొక్క ఫోరం తరఫున ఈరోజు చిన్న తెలియజేయడము, మీరు ఏదైతే చేయాలని సొసైటీకి మేము చేయాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కటి తేడానే మన ఆంధ్రప్రదేశ్ మన దేశంలో కూడా ప్రతి ఒక్కటి నువ్వు కూరగాయలు కొన్నా మోసమే, పెట్రోల్ పెట్టించుకున్నా మోసమే, ఒక అంగడిలో అయిపోయి ఏదైనా కొనాలన్నా మోసమే, ఏదో ఒకటి పెట్రోల్ పెట్టించుకుంటే మనము లీటర్ అంటే దాంట్లో కనీసం అంటే ఒక 900 వచ్చేది.
100 కొట్టేస్తారు కొట్టేస్తారో మనకు తెలియదు. మనం కూరగాయలు పండిపోతే ఆ పట్టిక ఉండదు, కూరగాయల పట్టిక ఉండదు. మన బతికి కానీ కూరగాయలు చూడండి ఈ మధ్యకాలం